16 తారీఖు నాడు ఈ నెల మున్సిపల్ ఆఫీస్లో నాపై దాడి చేసిన వారి మీద ఎఫ్ఐఆర్ అయింది. అదేవిధంగా వాళ్ళను ఒక క్రిమినల్స్ లాగా వాళ్ళను ఎంఆర్ఓ ఆఫీస్కు బైండ్ ఓవర్ చేసిండ్రు. నిజంగా ఆ దాడి కావాలనే ఒక కుట్రపూరితంగా నాపై దాడి చేయించిండ్రు. నా ప్రతిష్ట దెబ్బతీయాలనే ఉద్దేశంతో వాళ్ళు అసలు ఎందుకొరకు నాపై దాడి చేసిండ్రో ఇప్పటి వరకు కూడా క్లారిటీ ఇస్తలేరు. ఆ క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే అనవసరంగా నాపై దాడి చేసి నా ప్రతిష్టను దెబ్బతీయడానికి కొన్ని శక్తులు ప్రోత్సహించిన సంగతి ఈ కోట్ల పట్టణ ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఎవరైతే ఉసుగొల్పినరో ఆ వ్యక్తి బయట కూడా వస్తాడు త్వరలో. ఎందుకంటే ఆయన అసలు ఆ పర్మిషన్లు ఇప్పించింది ఆయన, ఆ భూమిని డిస్టర్బ్ చేసింది వాళ్ళకి ఇప్పించిన వ్యక్తే. ఆయన యొక్క స్వలాభం కొరకు నాపై ఉసుగొల్పిండు. ఎందుకంటే మీడియా మిత్రులకు కూడా ఒకటే చెప్తున్నా, మీరు ఏదైనా ఉంటే పరిశీలించండి, వాస్తవంగా ఆఫీస్కి వెళ్ళండి, ఎక్కడ పొరపాటు జరిగింది, అసలు ఎవరి వల్ల పొరపాటు జరిగింది అవన్నీ క్షుణ్ణంగా తెలుస్తుంది. అసలు ఎక్కడైతే తప్పు జరిగిందో అక్కడ శోధించకుండా అనవసరంగా నాపై దాడినే ఎక్కువ చూపెట్టిండ్రు. నిజంగా ఇది శోచనీయం. నేను ఒకటే చెప్తున్నాను, మా దాంట్లో ఒక ఉసిరవెల్లి వచ్చింది. అది ఎట్లుంటుందంటే ఆ ఉసిరవెల్లి పచ్చ చెట్టు మీద పోతే పచ్చగా అవుతుంది, బొగ్గు మీద పోతే నల్లగా అవుతుంది, అదేవిధంగా ఏ కలర్ మీద పోతే ఆ కలర్ అవుతుంది. అట్లాంటి వ్యక్తి వల్ల ఈ యొక్క పార్టీలో ఉన్న వ్యక్తుల మీదనే నువ్వు కుట్ర పన్ని దాడులు చేపిస్తావు. నీ యొక్క పని అంతా కూడా కుట్ర పన్నడం, దాడులు చేపించడం, వాళ్ళ యొక్క ప్రతిష్టను దెబ్బతీయాలన్న ఆలోచనతోటి నువ్వు ఉన్నావు. సరే, నీకు ఇట్లాంటివి చాలా జరిగినాయి, నీకేం కొత్త ఏం కాదు. ఎందుకంటే కోకొల్లలు నీ మీద దాడి చేసిండ్రు, కోకొల్ల మంది ఉరికిచ్చిండ్రు, కొట్టిండ్రు, అవన్నీ జరిగినాయి. అదే తీర్మానం వలన ఎన్నోసార్లు ఆయన పేరు వల్లించిండు. బట్ ఏంటంటే నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పటికైనా కూడా ఈ మీడియా మిత్రుల ద్వారా మీరు ఏదైనా ఆలోచన ఉంటే కరెక్ట్ తెలుసుకోండి. ఎందుకంటే అనవసరంగా దాడులు చేస్తే ఇది సరైనది కాదు. నేను కూడా ఖచ్చితంగా ఎవరైతే నాపై దాడి చేసిండ్రో వాళ్ళపై కూడా నేను పరునష్టం దావా వేస్తున్నాను. ఒక్కొక్కరికి ₹1,00,000, 7 ఉన్నారు, 7 లక్షల రూపాయలు పరునష్టం దావా వేస్తున్నాను. దానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉండాలి. అదేవిధంగా మీరు ఏ ఆధారంతో నాపై దాడి చేసిండ్రు, మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటిది అసలు? కాబట్టి ఒకటే చెప్తున్నాం, ఈ రాజకీయ ముసుగులో మిమ్మల్ని పావుగా వాడుకొని నాపై దాడి చేయించిండు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీ భూమి విషయంలో ఆయన ఎవరైతే ఇన్వాల్వ్ అయినరో ఆయననే అడగాలి. మీరు ఇప్పటికైనా కూడా ఆయనని అడుగుండ్రి, అసలు ఎందుకు ఇది జరుగుతున్నాయి. మీరే అంటున్నారు, మున్సిపాలిటీ అంటారు, అది హైకోర్టులో ఉన్నది, హైకోర్టు నుంచి వచ్చింది, అది హైకోర్టు ఎవరికి తిరుపతితో వాళ్ళకు భూమి ఎంతో అంటున్నారు. హైకోర్టుకు మనకి ఏమైనా సంబంధం ఉంటుందా? నేను హైకోర్టు ఆర్డర్లు ఏమన్నా మనం చెప్పటోళ్ళమా? ఇలా కమిషనర్ గారితో చేతి పట్టి రాపిస్తామా? ఆర్డర్ ఎట్లుంటో ఆయన ఆ రకంగా పనిచేస్తారు. అది సబ్జెక్ట్, అది పక్కకి పెడితే మిమ్మల్ని ఉసిగొల్పిన వ్యక్తి ఎవరైనా కూడా చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు మాత్రం మీరు రెడీ ఉండవలసిన అవసరం ఉన్నది. ఇంకో విషయం ఏంటంటే, నేను ఒకటే చెప్తున్నా, ఇప్పటికైనా కూడా మీరు దాడి చేయడం ఇది చాలా అన్యాయమైన విషయం. దీనిపై అవసరమైతే నేను హ్యూమన్ రైట్స్ కూడా వెళ్తాను, జాతీయ మానవ హక్కుల సంఘానికి కూడా నేను ఖచ్చితంగా వెళ్తాను. మీపై తగు చర్యలు తీసుకోవడానికి, ఇంకా ఇంతటితోటి కాదు, మీపై తగు చర్యలు తీసుకోవడానికి ఎన్ని చట్టపరంగా ఎన్ని ఉన్నాయో వాటి పరంగానే ఎదుర్కొంటా. ఖచ్చితంగా మీపై చట్టపరంగానే నేను విచారణకు వెళ్తాను. మీపై ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ చుట్టం కాదు. మీరు దాడి చేస్తున్నారంటే మీరు నన్ను హత్య చేయడానికే మీరు ప్లాన్ చేసుకున్నారు. ఈ ప్లాన్ భగ్నమైంది. మున్సిపల్ ఆఫీస్లో మీరు నన్ను దాడి చేసినారు. దీనికి మూల్యం చెల్లించక తప్పదు. అదేవిధంగా మా పార్టీలో ఉన్న ఏవైతే ఉసిరవెల్లి ఉన్నాయో, నేను చెప్తున్నా కదా, ఆకుపచ్చ చెట్టు మీద ఆకుపచ్చ ఉంటుంది, ప్రతిష్ట భంగం కలిగించాలని చూస్తున్నారు. జై హింద్.